ఒకరినొకరు ఎరుగుండటం వల్ల ఈ పెళ్లి చూపులనే తతంగం అవసరం లేకుండానే పోయింది. అంతే కదండి, మన బంధుత్వాలు ఆస్తిపాస్తులు ఇవి కాదు ముఖ్యం. అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు, అది మనకు నచ్చింది, ఆనందంగా ఉంది, అంతకంటే ఇంకేం కావాలి? స్ప్లెండిడ్. మా బావగారు కేసు బాగా అనలైజ్ చేసి క్లుప్తంగా చెప్పారు. మా అక్క గారండి. నమస్కారం. కూర్చో. శుభం. అయితే ఇక ముహూర్తం పెట్టించండి రంగబాబు గారు. ఆహా, మా ఆలస్యం ఏమీ ఉండదు. బాబు, ఒక్క మాట చెప్పండి. రాధ నా 6వ ప్రాణం. ఇంకా బ్రతికిన నాళ్ళు బ్రతక, ఈ బ్రతికిన 4 నాళ్ళు అమ్మాయి నా కళ్ళెదటే మెదులుతూ ఉండాలి, అంతే. మామగారు, అయితే నన్ను ఇక్కడే ఉండమంటారు అంతేగా? ఓఎస్, నా అభ్యంతరం ఏమి లేదు. రాధ ఎక్కడ ఉంటే అక్కడే మనం. అంతేననుకోండి, అందులో పెద్ద తేడా మాత్రం ఏముంది కనుక. మా ఇల్లు మీ ఇల్లు అంతా ఒకటే. కాకుంటే మాకు సరదాలు సంబరాలు ఉంటాయి కదండి. అందుకని కొంతకాలం అక్కడ కొంతకాలం ఇక్కడ ఉంటారు. అది న్యాయంగానే ఉంది కదండి. గానేటక న్యాయం. సరే, ఇంత చిన్న విషయాన్ని మనం పెద్ద చేసుకోవడం దేనికి? ముసలివాణ్ణి, నా ఆశ కంటే పడుచువాళ్ళు వాళ్ళ ఆనందమే ముఖ్యం. మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నో, నా ఇష్టమే లేదు మామగారు, అంతా రాధిష్టమే. మొత్తానికి అసాధ్యుడు అల్లుడు. అల్లరి చేసి పెళ్లి చేసుకుంటున్నాం. బెటర్ కదా పెళ్లి చేసుకుని అల్లరి చేయకుండాను. పంచాంగం చేయండి, మంచిగా చూడండి. అమ్మా రాధా, రాధా, ఒక శుభవార్తమ్మా, సంతోష వార్త. చెప్పండి. ఏమిటి నాన్న? రాధ, నువ్వు నిజంగా వెలుగోటి వారి బిడ్డవు. అన్నమాట నిలబెట్టుకున్నావు. మన వంశానికే వన్ని తెచ్చావు. ఏమిటి నాన్న? ఏం చేశాను? ఏం చేశావా? మన వంశానికి, సాంప్రదాయానికి, తాహతుకు అన్ని విధాలా సరిపోయిన వరుణ్ణి వరించావు. ఏరి కోరి ఎంత నల్లుని తెచ్చావు మనం. ఆ రాము ఎవరో కాదమ్మా, మన జాస్తి జగన్నాథరావు గారు లేడు. జాస్తి జగన్నాథరావు గారమ్మా, వాళ్ళ 2వ అబ్బాయి, మనవాడే. ఎందరు ఆడపిల్లలు ఇలా తల్లిదండ్రులు కూడా నచ్చిన వాడిని ప్రేమించుంటారు తల్లి. ఎక్కడికి పోతుంది మన సంస్కారం, మన సాంప్రదాయం? నా బంగారు తల్లి. నాన్న, ఏమిటిదంతా? ఏముందమ్మా, మీ ఇద్దరు ఇష్టపడ్డాక మా అభ్యంతరం ఏముంది? ఆ సంబంధమే ఖాయం చేస్తున్నాం. త్వరలోనే ముహూర్తం కూడా పెట్టించేస్తాం. నాన్న, అమ్మా, నువ్వు అదృష్టవంతురాలి. ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటున్నావు. నిజంగా అదృష్టవంతురాలి తల్లి. అమ్మా, మనసులో కలిసిన మనవులు కుదరడం సామాన్యం కాదు. మీ అమ్మ స్వర్గాన్నించి నిన్ను తప్పక ఆశీర్వదిస్తుందమ్మా, ఆశీర్వదిస్తుంది.